నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ చెప్పే వీడియో ఏదైతుందో గోల్డ్ మీద మనం లోన్ తీసుకుంటాం, దాన్ని ఈఎంఐలో పే చేయొచ్చు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. అయితే జనరల్ గా గోల్డ్ అనగానే ఎప్పుడైనా అవసరం పడుతుంది అనేది, గోల్డ్ కొనుక్కుంటే ధైర్యము, నమ్మకం, ఒక విధమైన కాన్ఫిడెన్స్. అంటే ఏదైనా పైసలు అవసరమైనా గోల్డ్ ఉంది మన దగ్గర, ఏదైనా అనిపిస్తుందా గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, ఏదైనా అనిపించిందా గోల్డ్ వాడుకోవచ్చు. అంటే మనం ఆర్నమెంట్స్ అనుకోండి, లేకపోతే అంటే ఫైనాన్షియల్ సింబల్, స్టేటస్ సింబల్ కింద మనం గోల్డ్ ని కొనటం. ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఉన్నవాళ్ళు గోల్డ్. అయితే ఈ గోల్డ్ ఏదైతే ఉందో మనము గోల్డ్ లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ గోల్డ్ ఏదైతే తీసుకుంటామో ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడైతే మనం తనఖా తాకట్టు కుదో అంటాం, ఎప్పుడైతే అవి పెట్టినప్పుడు బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకోవడం జరుగుతుంది. బ్యాంకులు అట్లా ఈ బ్యాంకులో తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, గోల్డ్ అవసరానికి గోల్డ్ లోన్ తీసుకుంటాం. తర్వాత మన కాడ పైసలు జమ అవుతున్నాయి, మళ్ళీ గోల్డ్ లోన్ తీయాలంటే మొత్తం అమౌంట్ అంతా క్లియర్ చేస్తే తప్ప ఆ గోల్డ్ లోన్ రిలీజ్ కాదు. అయితే ఈ లోపల ఏమైతుంది, ఆ పైసలు మళ్ళీ అటో ఇటో తరుగుబాటు, లేకపోతే ఆ పైసలు ఖర్చు అయిపోవటమా, మళ్ళీ ఆ పైసలు జమ అయ్యే లోపల మళ్ళీ ఇంకోటి ఏదో ఖర్చు రావటం, ఇక అది అలానే ఉండిపోవటం, చివరికి వడ్డీ పెరిగిపోవటం, మనం గోల్డ్ ని రిలీజ్ చేసుకోలేకపోవడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా లేకుండా ఇప్పుడు ఏంటిది అంటే నెలవారీ వాయిదాల్లో మనము గోల్డ్ లోన్ తీర్చుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియో యొక్క సారాంశం. అయితే మనం ఇప్పుడు బంగారం ఏదైతే తనఖా పెడతామో ఈ దానిలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి ఆర్బీఐ హెచ్చరించడం జరిగింది. అందుకనే ఇది ఇలా చేస్తున్నామని చెప్పడం జరిగింది, ఎకనామిక్ టైమ్స్ లో రావడం జరిగింది దీని యొక్క ఆర్టికల్. అయితే ఇప్పటిదాకా ప్రస్తుతం ఏదైతే ఉందో మనం బంగారు ఆభరణాలు పెడితే మొత్తం కాల వ్యవధి సమ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ అయిపోయేదాకా వడ్డీ కలిపి బకాయిలు చేస్తాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది, ఇప్పటి వరకు లేదు అది. ఏది, మనం గోల్డ్ లోన్ తీసుకున్నాం, నెలవారీగా మనం కట్టడానికి ఇప్పటి వరకు అవకాశం లేదు. అయితే ఇప్పుడు మన దగ్గర పైసలు ఉన్నప్పుడల్లా నెలాని లేదు, ఎప్పుడైనా కట్టవచ్చు. మన దగ్గర పైసలు జమ అయినాయా తీసుకుపోవటం, దాంట్లో కాల పరిమితి కంటే ముందే మనము చెల్లించుకోవచ్చు. మొత్తం బకాయిలు చెల్లించవచ్చు, ఎంత అని పే చేయొచ్చు, కొంత అని పే చేయొచ్చు. కాకపోతే అందులో జమ అయిపోతూ ఉంటది, అంటే మన లోను తగ్గిపోతుంటది అన్నట్టు. ఎప్పుడైతే లోన్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా మొత్తం క్లియర్ అయిపోగానే మనది రిలీజ్ అయిపోద్ది, ఏది మన గోల్డ్. అయితే ఈ జనరల్ గా ఏంటిది అంటే ఇప్పుడు నెలవారీ ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు, లేదు మన దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి అట్లా చెల్లించవచ్చు. ఇప్పుడు వీటి కోసం ఇది ప్రజెంట్ అనమాట. అయితే ఇప్పుడు ఆర్బీఐ ఏం గుర్తించిందంటే ఎప్పుడైతే గోల్డ్ లోన్ మనం తీసుకుంటామో ఈ రుణాలలో లోన్లో ఈ మధ్య అవకతవకలు జరిగినట్టుగా చాలా మనం అంతకుముందు న్యూస్ రావడం జరిగింది. ఈ అవకతవకలు గోల్డ్ లోన్ లో అంటే ధరలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో గోల్డ్ ధరలు మార్కెట్లో, అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడైనా ఏదైనా బాగా పెరుగుతున్నప్పుడు దాంట్లో మోసాలు కానీ అవకతవకలు కానీ జరుగుతాయి. ఈ అవకతవకలు జరిగినప్పుడు తర్వాత ఎక్కడో బయటపడతాయి. ఆ బయటపడ్డప్పుడు అప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ పరిష్కార మార్గాలు ఎతకడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటిది, ఆర్బీఐ ఏం చేసింది, ఇలా గోల్డ్ లో ఏదైతే అవకతవకలు జరిగినాయో అని గుర్తించిందో అప్పుడు ఈ సెప్టెంబర్ 30 నాటికి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది ఆర్బీఐ. ఈ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే బంగారం, అందులో చెప్పడం ఏమిటి అంటే బంగారం విలువ లెక్క కట్టడం, లేదు బకాయిలు ఉన్న వాళ్ళు గోల్డ్ లో వేలం పాటలో పారదర్శకత లోపిస్తుందని, లేకపోతే రుణము విలువ నిష్పత్తి ఏదైతే పరిశీలన గాని, తర్వాత ఇవన్నీ కూడా నష్ట భయం గణన వంటి అంశాలని ఆర్బీఐ ప్రస్తావించడం జరిగింది. అయితే వీటన్నిటికీ మించి ఈ కేవలం పాక్షిక చెల్లింపులు అంటే పార్ట్లీగా చెల్లింపుని ఆమోదించడం అనేది లోపభూయిష్ట ధోరణిగా పేర్కొనడం జరిగింది రుణం ఇవ్వటం కోసం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది, రుణం ఇచ్చేందుకు ఏదైతే బంగారం విలువని ప్రాతిపదికగా తీసుకోకుండా రుణ స్వీకర్త చెల్లింపు సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి, అంటే ఆయన పే స్లిప్లు కానీ, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయా, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, ఆయన ఏం చేస్తుండో, సాఫ్ట్వేరా, ఒక బ్రాండెడ్ కంపెనీలో పనిచేస్తుండా, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి, అంటే ఆయన పేయింగ్ కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా తీసుకోవాలనేది నిర్దేశించడం జరిగింది. దీంతో ఈ పాక్షిక చెల్లింపులు పార్ట్లీగా చెల్లించడం, ఈ లోన్ ని రోల్ ఓవర్ చేయటం మంచిది కాదు అని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు పసిడి తనఖా రుణాలు కానీ నెలవారీ చెల్లింపుల పద్ధతిని ఇప్పుడు పరిశీలిస్తున్నట్టు వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు జనరల్ గా ఏంటిది అంటే ఈ పసిడి ధరలు గోల్డ్ ఎప్పుడైతే పెరుగుతుందో వాటి రుణాలపై కూడా టాప్ అప్లు తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే పెరగడం ఎక్కువ శాతం పెరిగినాయి అవే టాప్ అప్లు. అంటే అంతకుముందు ఒక రేట్ లో ఉండే గోల్డ్ బాగా పెరిగిపోయింది, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, అక్కడే ఉంది కదా నాకు ఇంకా
నాలో గోల్డ్ వాల్యూ పెరిగింది కాబట్టి టాప్అప్ అంటే ఇంకా నాకు ఎక్స్ట్రా లోన్ ఇవ్వమని తీసుకోవడం బాగా ఈ మధ్య కాలంలో జరిగింది. అయిన తర్వాత సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకులు మంజూరు చేసినటువంటి గోల్డ్ ఏవైతే లోన్స్ ఉన్నాయో 1.4 లక్షల కోట్ల రూపాయలు అయింది అని చెప్పడం జరిగింది. అంటే ఒక సంవత్సరం కిందటితో పోలిస్తే 51% ఎక్స్ట్రాగా లోన్లు ఇవ్వడం జరిగింది. పసిడి తనఖా రుణాలు అనమాట. అయితే ఈ హామీ లేని సూక్ష్మ రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్లు బాగా వేగంగా లభించడం వలన ఎక్కువ శాతం అంటే ఏంది, ఒకవేళ ఎవరికన్నా లోన్ కావాలి అనుకో అంటే ఆ లోన్లు బాగా టైం తీసుకుంటది. అదే అంటే సూక్ష్మ లోన్లని అంటే స్మాల్ లోన్లు ఏవైతే లోన్స్ ఉన్నాయో అవి రావు. అదే గోల్డ్ లోన్ అనుకో ఇమీడియట్ గా వస్తుందని ఎక్కువ శాతం ఈ వినియోగదారులు కూడా వీటికే ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది అంటే రాబోయే రోజుల్లో మీకు ఏదైతే ఉందో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. గోల్డ్ లోన్ కనుక ఎవరైతే తీసుకున్నారు అనుకోండి, రెండు ఉంటాయి అనమాట. గోల్డ్ ధర పెరుగుతూ ఉంటే ఏం కాదు, కానీ మనం టాప్అప్లు తీసుకున్న తర్వాత గోల్డ్ కనుక ఎప్పుడన్నా ధర తగ్గగానే మన అమౌంట్ కి మన లోన్ తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ కి క్యాల్కులేట్ చేసి ఒకవేళ ఏదైనా అయింది అనుకోండి ఎమ్మటే మనకు మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది, ఫాలో అప్ చేస్తారు. ఎందుకు మనం తీసుకున్న గోల్డ్ కి గోల్డ్ లోన్ కి ఈక్వల్ కంటే తక్కువ కనుకుంటే. అందుకని ఎక్కువ శాతం మనం ఏం చేయాలి, గోల్డ్ లోన్ ఎప్పుడైతే తీసుకున్నామో మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అక్కడికి వెళ్ళి పే చేస్తూ ఉన్నారు అనుకోండి, ఏదైనా జరిగినా అడ్జస్ట్మెంట్ అయింది, మొత్తం పే చేస్తే మన గోల్డ్ మనకి చేతికి వచ్చేస్తుంది. ఇది సింపుల్ గా నేను ఈ పసిడి తనఖా రుణాల మీద ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అని చెప్పడం. ఇదంతా ఒక అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ గోల్డ్ కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.